సిఐ గారు అక్కడ కూర్చున్నారు, పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టారు, మేము ఇటు కూర్చున్నాము. పాప దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడదామంటే పాప దగ్గరికి వద్దు, మీరు ఎడంగుండి మాట్లాడమని అంటం జరిగింది. సరేలే, పాప ఇష్టపడుతుందని మేము ఎడంగానే ఉన్నామండి. ఏమండి 23 సంవత్సరాలు పెంచి కన్నా తల్లిని కాదని ఈ 2 నెలల్లో వచ్చిన శ్రీనివాస్ ఏం చేశాడు నా పాపని, ఏ మాయ చేశాడు? ఆయన దగ్గర మ్యాటర్ ఉందా? మ్యాటర్ లేదు, అటు ఇటుగా అన్నాడు. నా పిల్లని ఏం చేసుకుంటాడు? ఆయన డ్రగ్స్ ఇచ్చే డ్రగ్స్ వల్ల ఆయన మబ్బు పెట్టి పిల్లని అట్లా చేస్తున్నాడా? వశీకరణ చేశాడా? లేకపోతే మరుగుమంది ఇచ్చాడా? ఏదైంది కూడా పోలీసు వాడిని కౌంటింగ్ కొట్టి ఇన్ఫర్మేషన్ లాగాలని మేము కోరుచున్నామండి. మీరు ఆల్రెడీ మంగళగిరి దగ్గర పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఈ విషయానికి సంబంధించి. వర్షిని కిడ్నాప్ చేశాడని ఒక కేసు ఎంటర్ చేసినట్టున్నారు. దానికి సంబంధించి ఏమైనా పోలీసులు యాక్షన్ తీసుకున్నారు? దానికి సంబంధించి పోలీసులు వాళ్ళు ఏం తీసుకోలేదండి. సిఐ గారిని మేమే లొకేషన్ పెట్టమని పెట్టాడండి. మా కేసు తర్వాత మళ్ళీ మీ జర్నలిస్టులు అంతా కూడా మూకుములుగా ఒక ఎఫ్ఐఆర్ కరెక్ట్ చేయించారు అగరి శ్రీనివాస్ మీద. ఇట్లా ఆడపిల్లల్ని అపహరించాడని. ఒక్క విషయం చెప్పండి, అసలు ఈ శ్రీనివాస్ ఎక్కడ ఎలా మీకు పరిచయం అయ్యాడు? ఎందుకు మీరు ఇంట్లో పెట్టుకోవాల్సిన జీ తెలుగు యాజమాన్యానికి ధన్యవాదాలు. నా పేరు తిరుమల కోటయ్య, నా భార్య పేరు సర్వపరాణి, మాది మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్. నాకు 2 సంతానం, బాబు పాప. బాబు పేరు శ్రీహర్ష, పాప పేరు శ్రీవర్షిని. అయితే పాప ప్రియదర్శిని కాలేజీలో, తెనాలి ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ చదువుతుంది. ఆమె ఎప్పుడు కూడా విద్యలో మంచి యాక్టివ్గా ఏ గ్రేడ్ స్టూడెంట్, మంచి యాక్టివ్గా ఉండిద్ది. 100 షార్ట్ ఫిల్మ్స్ చేసింది, యాక్ట్ చేసింది. ఒక తెలుగు మూవీలో యాక్ట్ చేసింది. సినిమాలో కూడా చేసింది. తెలుగు మూవీలో హీరోయిన్ ఫ్రెండ్గా అందమైన జీవితం, బాబాయ్ ఇన్ కష్టాలనే క్యాప్షన్, ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాంటి యాక్టివ్గా ఉండే పిల్ల. నేను ఒక మగపిల్లలాగా అలాగే మెచ్చుకుని నాకు ఎందుకంటే ఇంటికి ఆడపిల్ల ఉంటే మంచిదని, ఆడపిల్ల కన్నీరు పెట్టి కూడా చెప్పి, నా పప్ప నేను కాలేజీకి వెళ్ళాలంటే 2 వీలర్ మీద వెళ్తాను, నేను బస్సులో వెళ్ళను అని అంటే నాకున్న 2 వీలర్ నేను అమ్మేసేసి ఆ పిల్లకి స్కూటీ తీసుకోవడం జరిగింది. రోజు 2 వీలర్ మీద వెళ్ళొస్తూ ఉండిద్ది. అయితే మా దురదృష్టవశాత్తు లేడీ గారికి చాలా మంది అవుతున్నాయి. ఈ అల్లూరి శ్రీనివాస్ ఒకరోజు మంగళగిరి వచ్చి టోల్ ప్లాజా దగ్గర జనసేన పార్టీ ఆఫీస్, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గర హల్చల్ చేస్తూ బట్టలు తీసుకుని పోయే వాహనాలను ఇచ్చేస్తూ జర్నలిస్టులు కొడుతుంటే ఒక జర్నలిస్ట్కి కాలు ఇరిగింది. అబ్బాయి ఇప్పుడు రాడ్ వేసుకుని నడక సాగిస్తున్నాడు.